పేదవాళ్ళకే అమ్మాయిలు పడతారు. చంపడం న్యాయమే. ఎందుకు అంటే మరి నవమాసాలు మోసి రక్త మాంసాలు పంచి కడుపు చించుకొని కానీ 16 ఏళ్లు పెంచింది కదా, దానికి చంపడం న్యాయమే. ఎందుకనంటే మరి తల్లిని కాకపోతే ఎవరిని చంపిద్ది? అక్కడ తల్లి కాకపోతే ఎవరు అడ్డమయ్యారు? అమ్మాయికి ఇంకెవరైనా అడ్డమయ్యారా? ఆ అబ్బాయి వద్దు వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. తల్లిగా బిడ్డల క్షేమాలు తల్లిదండ్రులు కాకపోతే ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరు చూడలేరు, ఎవరు కోరలేరు కూడా. అటువంటి తల్లిదండ్రులనే చంపుతున్నారంటే ఈ మూర్ఖులకి మరి ఏమని చెప్పాలా? వీటిని ఆడయ్యానాలా లేకపోతే ఇంకేమనాలా? అందుకని ఈ నరకం, ఈ బాధలు, ఈ కష్టాలని చూడలేక కూతురు చేతిలోనే అర్థమైపోయిన తల్లి మంచిదే కదా, అందుకనే మంచిదేనని చెప్పాను. ఇటువంటి మూర్ఖుల్ని ఏం చేయాలో తెలుసా? కాలు చెయ్యి తీసి రోడ్ల మీద వేసేయాలి. ఆడవాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి. ఎందుకు ఇలా ప్రేమల కోసం? పోనీ వాడు ఏమైనా లైఫ్ లాంగ్ ఉంటాడా? సరే, ఆ అబ్బాయి కోసం ఈ తల్లిని చంపావు, వాడి 19 ఏళ్ళు ఉన్నాయి, నీ 16 ఏళ్ళు ఉన్నాయి, చంపావు. ఆ అబ్బాయి నీ కోసం లైఫ్ లాంగ్ ఉంటాడని గ్యారంటీ ఉందా? రేపటి రోజున ఏదో ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే రేపటి రోజున కష్టం బాధ వస్తే తల్లిదండ్రులు కాకపోతే ఈ అమ్మాయిని ఎవరు ఆదుకుంటారు? ప్రేమించు, పెళ్లి చేయి, ఒప్పుకోలేదు అనుకో, తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికైనా. తర్వాత ఒకళ్ళ ఇద్దరు పిల్లలు పుడితే వాళ్లే చేరదీస్తారు, వాళ్లే ప్రేమాభిమానాలు చూపిస్తారు. ఒక మనవరాల్లో తీసుకొని వస్తే ఆ అమ్మమ్మ ఎత్తుకోకి ఏం చేసిద్ది? ముద్దాడికి ఏం చేసిద్ది? అటువంటి తల్లిని వాళ్ళు నువ్వు చంపి నీ ప్రియుని పెట్టుకొని నువ్వు జైల్లో ఉన్నావంటే మీరే బాబు ఆడోళ్ళు అంటే. అట్లాంటి ఆడోళ్ళు అనమాట. అలా ఉన్నారు మీరు. మరి పెంపకం బాలేదంటారా? లేకపోతే పెంపకం కాదు, ఆ తల్లి గతం ఎలా ఉందో, ఆ తల్లి ఆ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పెంచిన పెంపకం ఎలా ఉందో, ఆ తల్లికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, ఆవిడ ఏ కష్టపడి పెంచిందో, ఏ 10 ఏళ్లలో పాసి పని చేసి పెంచిందో, ఎవరిళ్లలో అంట్లు గడికి పెంచిందో, లేకపోతే వాళ్ళ నాన్న ఏం చేసి పెంచాడో తెలియదు కదా, తండ్రి ఉన్నాడో లేడో తెలియదు. కానీ తల్లిని మాత్రం ఇట్లా చంపిందంటే మరి అంతటి గనురాలైతే తల్లిని చంపేదంతటి హంతకురాలైందో ప్రజలు తెలుసుకుంటే బాగుంటది. మరి మనం చాలా కేసులు చూసాం, అందులో అబ్బాయిలందరూ, ఆ బాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా గాంజాయి బ్యాచ్ చప్రి గాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు ఎందుకు అలాంటి వాళ్ళకి పడుతున్నారు? ఎదవలకే అమ్మాయిలు పడతారు. ఎదవలనే అమ్మాయిలు నమ్ముతారు. ఎదవల కోసమే ప్రాణ త్యాగాలు చేస్తారు. మంచివాడిని, ఒక 60-70 వేల రూపాయల జీతగాడిని, కొంచెం చదువుకున్న అబ్బాయిని, ఒక మిడిల్ క్లాస్, ఒక పూర్ క్లాస్ అబ్బాయిని, చదువుకున్నవాడిని ఎవరు ఇప్పుడు నమ్మరు, పెళ్లిళ్ళు చేసుకోరు. హనీమూన్ మర్డర్ ఏమైందయ్యా? వాడు ఎట్టున్నాడు? అమ్మాయి ప్రేమించినోడు, సోనం అనే అమ్మాయి ప్రేమించినోడు ఎట్టున్నాడు? ఉడతలు పట్టేవాళ్ళ ఉన్నాడు. ఆ హస్బెండ్ ఎలా ఉన్నాడు? మహారాజులా ఉన్నాడు. మరి వాడి కోసం వీడిని ప్రాణత్యాగం చేపించలా? ఇట్లాగే ఎదవలకే అమ్మాయిలు పడతారు, ఎదవలనే అమ్మాయిలు నమ్ముతారు. కసాయివాడిని గొర్రె నమ్మినట్టు ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలంతా తెలివి తక్కువగా లేరు. చాలా షార్ప్, చాలా డేంజర్ గా ఉన్నారు అమ్మాయిలు అయితే. కానీ తల్లుల్ని తండ్రుల్ని చంపే అంతటి స్థాయికి ఎదిగారు అంటే వీళ్ళు ఎంతండి ఎదవలమ్మడ పడితే వీళ్ళు ఇటువంటి సలహాలు ఇస్తే తల్లుల్ని తండ్రుల్ని చంపుతున్నారు అనేది కూడా ప్రజలు అదే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో పరిచయాలు అయినటువంటి ప్రేమలని, పెళ్లిళ్ళని నమ్మొద్దని నేను ఇంత ముందు చెప్పాను. అవన్నీ ఫేకులు. తల్లిదండ్రులు చూసి అటేడు తరాలు చూసి కట్నాలు కానుకలు అన్ని మాట్లాడుకొని లక్షలు పోసి ఫంక్షన్ హాల్స్ లక్షలు పోసి పెళ్లిళ్ళు చేస్తున్న లైఫ్ లే నిలబడట్లేదు. ఇవాళ రేపు సాఫ్ట్వేరా, వాడికి అన్ని ఆస్తులు ఉన్నాయా, ఇంత శాలరీ వస్తుందని ఆలోచించి చేస్తున్న పెళ్లిళ్ళే నిలబడట్లేదు. ఇన్స్టాగ్రామ్స్ ఈ ఫేస్బుక్ లో లవ్లు నిలబడతాయా? వీడు ఎంతవరకు ఉంటాడు? రేపు తల్లిని పోగొట్టుకుంది అమ్మాయి, వీడు రేపటి రోజున ఎంతవరకు ఉంటాడు? ఈ అబ్బాయి వాళ్ళ తల్లి కూడా ఆమె చంపడం కరెక్ట్ అని చెప్పి ఛానల్లో చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆమెను వేయాలి లోపల. ఫస్ట్ ఆమెను మూస్తే కొడుకు భయం వచ్చింది. ఒక మగబిడ్డ తల్లి అయి ఉండి ఒక ఆడపిల్ల తల్లిని కొడుకు ఆ కాబోయే అమ్మాయి చంపితే ఇటువంటి సజెషన్లు ఇస్తుంది ఆ తల్లి. ఎందుకు చంపడం మంచిది? నవమాసాలు మోసి కనిపించినందుకు చంపడం మంచిదా? తండ్రి ఎటువంటి వాడైనా కానీ తల్లి ఏ బిడ్డల్ని వదులుకోదు. బిడ్డలు తల్లిదండ్రులను వదులుకుంటారు కానీ తల్లి మాత్రం తండ్రి లేకపోయినా, తల్లి కష్టపడైనా సరే, 4 ఇళ్లలో పాచి పనులు చేసైనా, రోడ్లు ఊడ్చైనా, బాత్రూమ్లు కడిగైనా పిల్లల్ని పెంచుకోగలిగేదే తల్లి అంటే. అటువంటి తల్లినే హత్య చేసింది అంటే ఈ ఆడది ఎంతటి గనురాలు. దీనికి టీనేజ్ కదా, ఇది ఈ ఏజ్ కి ఏం తెలియదు కదా, లవ్, ఎఫెక్షన్ ఇవన్నీ తెలియదు కదా. తెలియని వయసులో ఇటువంటి ఘనత సాధించిందంటే మంచిగా ఒక కాలు ఒక చెయ్యి తీసేసి రోడ్డు మీద పడేస్తే తల్లిని చంపిన పాపానికి లైఫ్ లాంగ్ శిక్ష పడుతుంది. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఇలా జరుగుతుందని అనుకోవచ్చు. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కాదు, తల్లిదండ్రులు పెంచే పెంపకం వలన ఇలా జరుగుతుంది. మహిళలకు స్వేచ్ఛ కోర్టులు ఇచ్చాయి, న్యాయస్థానాలు ఇచ్చాయి, చట్టాలు ఇచ్చాయి. కానీ ఎదుటి వ్యక్తులను చంపమని చెప్పి స్వేచ్ఛను ఇవ్వలేదు. ఏ కోర్టులు చెప్పలేదు, ఏ న్యాయస్థానాలు చెప్పలేదు, ఏ చట్టాలు చెప్పలేదు.
స్వేచ్ఛ అంటే మీకు కావాల్సిన ఫ్రీడమ్ తీసుకోండి, మీరు ఫ్రీగా బ్రతకండి అని ఇచ్చింది. కానీ ఎదుటి వ్యక్తి ప్రాణం తీసే హక్కు ఏ మహిళకి ఏ కోర్టులు ఏ చట్టాలు ఇవ్వలేదు. ఎక్కడి నుంచి ఇస్తాయి? ఏ మగ పురుషుడిదైనా ప్రాణమే, స్త్రీదైనా ప్రాణమే, ఎవరైనా గానీ ప్రాణమే. ఇటువంటి ప్రాణాలు తీసే హక్కు ఎవరికి లేదు. స్వేచ్ఛలు చట్టాలలోనో లేదా న్యాయాలలోనో లేదు. తల్లిదండ్రులు పెంచే పెంపకాలలో ఉన్నాయి, చదువుకుంటున్నటువంటి చదువుల్లో ఉన్నాయి. చదువుకుంటున్నారా, లేదంటే ఏ బాయ్ ఫ్రెండ్ తోటి ఏ చాటింగ్ చేస్తున్నారా, ఎవరితోటి తిరుగుతున్నారా, ఎక్కడికి వెళ్తున్నారా, ఏంటా అనే విషయాలు వదిలేసి మరి ఈ తల్లిదండ్రులు వీళ్ళ ఉద్యోగ రీత్యా వీళ్ళ పొట్టతిప్పుల కోసం వీళ్ళు పాటలు పడుతుందంటే ఈ స్టూడెంట్సే కానీ ఈ యువతే గాని ఇటువంటి పెడదారులు పట్టి ఇటువంటి చెడుదారులు పట్టి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు అన్నమాట.